హలో సార్, నమస్తే సార్. మేము గుంటూరు కలెక్టరేట్ నుంచి పీజీఆర్ఎస్ టీమ్ సార్. చెప్పండి. వెంకట హనుమంత్ ప్రసాద్ గారండి. అవును. మీరు ఒక గ్రీవెన్స్ పెట్టారు కదా సార్, చర్చ్ కి కేటగిరీ 2 నుంచి మీటర్ యూజ్ చేస్తున్నారని చెప్పేసి. అవును. అది సాల్వ్ అయిందా సార్? అవలేదండి. మాట్లాడారా మీతో? మాట్లాడారు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు చర్చి రిజిస్టర్ చేయించుకున్న ట్రస్ట్ డీడ్ చూసి మేము ఇచ్చాము. మేము అక్కడ ప్రాక్టికల్ గా వెళ్ళాము, క్షేత్రస్థాయిలో వెళ్ళాము, అక్కడ బిల్డింగ్ ఉంది అని చెబుతున్నారు. మేము క్లియర్ గా చెప్పాము అసలు రికార్డు ప్రకారం అది ఖాళీ ప్లేస్, అసలు ఏ బిల్డింగ్ లేదని. వాళ్ళేంది మేము కంటితో చూసాము, ట్రస్ట్ డీడ్ ఉంది అంటాడు. కానీ అక్కడ బిల్డింగ్ ఉన్నదని చెప్పి టౌన్ ప్లానింగ్ వాళ్ళ దగ్గర కానీ మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర కానీ తీసుకోవాలి కదా. అవి ఏమాత్రం తీసుకోకుండా మేము కరెంట్ సప్లై ఇచ్చామని చెప్పి తను మాకు రిప్లై ఇచ్చాడు. మేము చెప్పాము ఇది కరెక్ట్ కాదు, ట్రస్ట్ డీడ్ ఎవడి పేరుతోనే చేపిస్తారు, అది చూసి ఎట్లా ఇస్తారు. మున్సిపాలిటీ దానిలో మేము ఆర్టీఏ వేసిన దాని కాగితం కూడా ఇచ్చాం మేము. ఇక్కడ మున్సిపల్ రికార్డు ప్రకారం ఇక్కడ అసలు ఏ కట్టడము లేదు. అలాంటప్పుడు ఏ కట్టడము లేని దానికి కరెంట్ మీటర్ ఎట్టి ఇచ్చారని మేము అడిగాం. వాళ్ళు పొంతం లేని సమాధానం చెప్తున్నారు. కాబట్టి అది సమస్య సాల్వ్ కాలేదు. కాదు సార్, ఇప్పుడు వాళ్ళు ఒక చోట ఫోటో దిగి పెట్టారు కదా, చర్చ్ ఫోటో అని చెప్పేసి. అది అనుమతి లేకుండా కట్టింది. ఓకే. ఇప్పుడు అనుమతి లేకుండా 100 కడతారు. అవన్నీ రికార్డు ప్రకారం ఉన్నట్టు ఎట్ అవుతుంది? గవర్నమెంట్ అథారిటీ ప్రకారం అక్కడ కట్టడమే లేదు. వాడు అనుమతి తీసుకోకుండా కట్టాడు. అది మీకు తెలిసిందే కదా, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ గురించి మీకు ఐడియా ఉంది కదా. అనుమతి లేకుండా ఎవడెవడో ఏదేదో కట్టుకుంటాడు. ఇప్పుడు అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది, షార్ట్ సర్క్యూట్ అయ్యి, దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? సరే ఇప్పుడు మనుషులు పోవాలా, రేపొద్దున మనుషులు పోయిన తర్వాత అప్పుడు వస్తారు వాళ్ళు. వాళ్ళు అసలు టౌన్ ప్లానింగ్ నుంచి ఏదైనా కాగితం తీసుకోవాలి కదా. ఇక్కడ బిల్డింగ్ ఉంది కానీ బిల్డింగ్ ప్లాన్ కానీ అప్రూవల్ ఉండాలి. ఏది లేకుండా మేము ట్రస్ట్ డీడ్ చూసాము, మా కంటితో మేము వెళ్ళి అక్కడ చూస్తే బిల్డింగ్ కనపడింది అంటే అది వాట్సాప్ కూడా పెట్టారండి మీకు ఎండార్స్మెంట్? అది వాట్సాప్ పెట్టారు. మేము అక్కడే వెంటనే వాట్సాప్ లో రిప్లై ఇచ్చాం. అసలు కట్టడమే లేని దగ్గర కనెక్షన్ ఇచ్చింది కాకుండా ట్రస్ట్ చూసామని చెప్తున్నారు. మీకు రూల్స్ తెలియవు, ఉద్యోగం చేయడం చేత కాదా? అంతే కదా. వాళ్ళు ట్రస్ట్ డీడ్ చూసాము, కంటితో చూసాము అంటే ఎట్లా కుదురుతుంది? ఆయన కంటికి కనపడిందేమో, మా కంటికి కనపడలే. అప్పుడు రుజువైంది అక్కడ ఉన్నట్టు కట్టడం ఉంది అని చెప్పి రుజువు ఏమని చూపిస్తారు? అంటే అడిగిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి రండి మేము చూపిస్తాం బిల్డింగ్ ఉంది మీ కంటితో చూడండి అంటారేమి? రికార్డు ప్రకారం ఉండాలి కదా. అవును సార్. అది ఓకే సార్. ఓకే.